నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ గారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే. సో 26 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఇందులో. న్యూరాలజీ అనేది చాలా 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 వాస్ట్ సబ్జెక్ట్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి ముందుకు నడవాలన్నా, కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, అన్ని దీని మీదే ఆధారపడి ఉంటుంది, న్యూరో మీదే ఆధారపడి ఉంటుంది కదా. సో రకరకాల ప్రాబ్లమ్స్ ఆబ్వియస్ గా దీని నుంచి వస్తాయి. సో కామన్ ప్రాబ్లమ్స్ నుంచి మనం అడ్రస్ చేయాలి అనుకుంటే మైగ్రేన్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్స్. ఇవాళ రేపు మనం చూస్తున్నాం. మాకు మైగ్రేన్ ఉంది, ఒక్కొక్కసారి అయితే చిన్నదాన్ని కూడా, చిన్న హెడేక్ ని కూడా మైగ్రేన్ గా అనేసుకునే పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు. వాట్ డు యు సే అబౌట్ ఇట్ డాక్టర్? డెఫినెట్ గా ఇది న్యూరాలజీ చాలా వాస్ట్ ఉంది, నో డౌట్. ఆల్మోస్ట్ 600 వ్యాధి ఉంది నర్వస్ సిస్టమ్ కి. 600 వ్యాధి ఉంది. అండ్ దెన్ అది మైగ్రేన్ డెఫినెట్ గా అది చాలా కామన్ వ్యాధి. అన్ఫార్చునేట్లీ మైగ్రేన్ యంగ్ పర్సన్స్ కి వస్తాయి. యంగ్ పర్సన్స్ మీన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 20 to 40 ఆ ఏజ్ కి వస్తాయి. అండ్ ముఖ్యంగా అది లేడీస్, విమెన్ కి అది ఎక్కువ వస్తుంది. ఎందుకని విమెన్ కి ఎందుకు ట్రిగర్ అవుతుంది? సో అది ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు, బట్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ హార్మోన్ చేంజెస్ వల్ల. సో వన్ థింగ్ ఒక చూస్తాను, అది మెనార్కి పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత మైగ్రేన్స్ చాలా ఎక్కువ, అండ్ మెనోపాజ్ కి ముందు చాలా ఎక్కువ. సో మెనోపాజ్ తర్వాత మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ చాలా తగ్గిపోతుంది. సో సమ్ హార్మోనల్ లింకేజ్ ఉంది. అండ్ ప్లస్ సెకండ్ అది పీరియడ్స్ టైం. సో పీరియడ్స్ కి 1 or 2 days ముందు, పీరియడ్స్ కి day 1 day 2 లో ఆ 3-4 days కూడా మైగ్రేన్ హెడేక్ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ అవుతుంది. రైట్. అంటే పర్టికులర్ గా ఇక్కడ నుంచి ఇక్కడే పెయిన్ వస్తుంది, లేకపోతే ఈ పార్ట్ పెయిన్ వస్తుంది, ఇట్లా చెప్తూ ఉంటారు. ఏది చాలా సీరియస్ కండిషన్ గా కన్సిడర్ చేస్తుంది సైన్స్? ఓకే, సో మైగ్రేన్ కి అది ఫస్ట్ హెడేక్, వన్ క్లాసికల్ మైగ్రేన్ ఉంది. సో దాని ఓన్లీ వన్ సైడ్ హెడేక్ వస్తుంది. బట్ కామన్ మైగ్రేన్ కి బోత్ సైడ్స్ కూడా అఫెక్ట్ అవ్వచ్చు. లొకేషన్ వైజ్ స్పెసిఫిక్ లొకేషన్ ఏమీ లేదు. సో కొన్ని పేషెంట్స్ కి ఫ్రంట్ లో వస్తుంది, కొన్ని ఐస్ కి బిహైండ్ ఐస్ వస్తుంది, కొన్ని సైడ్ టెంపుల్ లో వస్తుంది, కొన్ని పేషెంట్స్ కి బ్యాక్ సైడ్ హెడ్ కి వస్తుంది. సో ఎనీ ప్లేస్ లో రావచ్చు. బట్ మెయిన్ అది డ్యూరేషన్ చాలా ఇంపార్టెంట్. సో మైగ్రేన్ తలనొప్పిలో మినిమం 4 hours హెడేక్ ఉండాలి. 4 hours కి తక్కువ హెడేక్ ఉంటే అది మైగ్రేన్ కాదు, మైగ్రేన్ కింద కన్సిడర్ చేయరు. లేదు. సేమ్ అప్పర్ లిమిట్ 72 hours మీన్స్ అప్ టు 3 days. సో మైగ్రేన్ నొప్పి అప్ టు 3 days ఇట్ కెన్ లాస్ట్. బట్ బియాండ్ 3 days కూడా అది హెడేక్ కంటిన్యూ అయితే అది కూడా మైగ్రేన్ లేదు. సో ఆ 2 conditions లో వీ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ కాజెస్. వేరే కాజెస్ వల్ల కూడా హెడేక్ రావచ్చు. సో వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. సెకండ్, క్వాలిటీ ఆఫ్ పెయిన్. సో చాలా పేషెంట్ చెప్తారు అది థ్రాబింగ్ లాగా, లైక్ పల్సేటింగ్ ఆ లాగా ఫీలింగ్స్ వస్తాయి. అండ్ దెన్ అలాంగ్ విత్ హెడేక్ కొన్ని వేరే సిమ్టమ్స్ లైక్ వామిటింగ్స్ లాగా సెన్సేషన్, నాజియా లాగా సెన్సేషన్, లైట్ చూస్తే చాలా అది హెడేక్, తలనొప్పి ఎక్కువ అవుతుంది. అండ్ దెన్ సౌండ్, కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటే తలనొప్పి ఎక్కువ అవుతుంది. సో అది చాలా కొన్ని అడిషనల్ సిమ్టమ్స్ కూడా మైగ్రేన్ లో వస్తుంది. బట్ ఇఫ్ సంబడి సే అది లైఫ్ లో ఫస్ట్ టైం హెడేక్ వచ్చింది, మోస్ట్ సివియర్ హెడేక్ ఆఫ్ లైఫ్ టైం, అది మైగ్రేన్ కాదు. యూ హావ్ టు లుక్ ఫర్ బ్రెయిన్ హెమరేజ్, సర్క్యులర్ హెమరేజ్, సిటీ స్కాన్ చేయాలి. అలాంగ్ విత్ హెడేక్ కొన్ని అది పేషెంట్స్ కి డ్రౌజినెస్, మత్తులాగా వస్తుంది, ఒక సైడ్ చేయి కాలు కొద్దిగా వీక్నెస్ వస్తుంది, కొంచెం ఫిట్స్ లాగా వస్తుంది. ఆ అడిషనల్ సిమ్టమ్స్ వస్తే అగైన్ మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి అదర్ రీజన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కొంతమందికి ఫ్రీక్వెంట్ గా హెడేక్స్ వస్తూ ఉంటాయి, మైగ్రేన్ కింద అనుకుంటూ ఉండొచ్చు. బట్ మీరు ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు ఏంటి మైగ్రేన్, ఏది మైగ్రేన్ కాదు అనేది. సో చాలా ఫ్రీక్వెంట్ గా, అంటే ఇంచుమించు డైలీ ఉంటుంది హెడేక్ అని అంటారు. ఏమిటి కారణం అవుతుంది? ల్యాక్ ఆఫ్ స్లీప్ వన్ ఆఫ్ ద రీజన్స్ అని అనుకోవచ్చా? అది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మామూలుగా అది మైగ్రేన్ డైలీ హెడేక్స్ రాదు. మాక్సిమం పేషెంట్స్ కి ఒక వారంకి 1 రోజు, 2 రోజు, కొన్ని పేషెంట్స్ కి 1 నెలకి 1 రోజు వస్తుంది. సో ఇన్ఫ్రీక్వెంట్ హెడేక్స్ వస్తాయి. కొన్ని సివియర్ కేసెస్ కి అది ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ అవుతుంది. సో ఈవెన్ డైలీ హెడేక్ కూడా రావచ్చు, బట్ అంత కామన్ లేదు. ఇఫ్ సమ్వన్ గెట్స్ ఒక మంత్ కి మోర్ దెన్ 15 days హెడేక్, దట్ ఈస్ కాల్డ్ క్రానిక్ డైలీ హెడేక్ ఆర్ క్రానిక్ మైగ్రేన్. నౌ వాట్ ఆర్ ద ట్రిగర్స్? ఎంతవల్ల మైగ్రేన్ హెడేక్ ట్రిగర్ అవుతుంది? సో ల్యాక్ ఆఫ్ స్లీప్, కరెక్ట్ చెప్పారు. సో నిద్ర తక్కువ ఉంటే, ఎగ్జాక్ట్ నిద్ర 7 to 9 hours కావాలి. సో నిద్ర 6 hours, 5 hours తక్కువ నిద్ర ఉంటే అగైన్ మైగ్రేన్ రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది. టైమ్లీ మీల్స్, సపోజ్ ఫుడ్ డిలే అవుతుంది, దెన్ అగైన్ మైగ్రేన్ సిమ్టమ్స్ చాలా ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ ఫ్యాక్టర్స్, నౌ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హ్యావింగ్ స్ట్రెస్. సో స్ట్రెస్, లైఫ్ లో స్ట్రెస్ ఉంటే, జాబ్ స్ట్రెస్, రిలేషన్షిప్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఆ స్ట్రెస్ ఉంటే అగైన్ మైగ్రేన్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అండ్ కొన్ని పేషెంట్స్ కి కొన్ని ట్రిగర్స్ ఉంది, లైక్ ఫుడ్ ట్రిగర్స్. సో ఫుడ్ అందరికి రాదు, బట్ కొన్ని పేషెంట్స్ కి చైనీస్ ఫుడ్, చాక్లెట్స్, వచ్చేస్తుంది. సో ద మూమెంట్, అండ్ దెన్ కొన్ని స్ట్రాంగ్ స్మెల్స్, ఈవెన్ పర్ఫ్యూమ్ స్మెల్స్. సో సమ్ పీపుల్ అదే స్ట్రాంగ్ స్మెల్ కూడా హెడేక్స్ వస్తుంది. సో ఈచ్ పర్సన్ కి ట్రిగర్ సేమ్ లేదు. కొన్ని పేషెంట్స్ కి ఈచ్ పర్సన్ కి ట్రిగర్స్ డిఫరెంట్ ఉంటుంది. డెఫినెట్ గా క్వాలిటీ ఆఫ్ స్లీప్, ఫుడ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంటాయి. అయితే ఫుడ్ విషయం గురించి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇవాళ రేపు అందరూ చాలా ఫ్యాషనబుల్ గా చేసేది, లేకపోతే హెల్త్ కాన్షియస్ లోనే చేస్తున్నారనే పాజిటివ్
పాజిటివ్ యాటిట్యూడ్ తో ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా కామన్ గా చూస్తున్నాం. సో ఇఫ్ యూ సే 8 hours అయితే తింటున్నాం, 16 hours మేము ఇంటర్మిటెంట్ లో ఉంటున్నాము అని అంటే ఇదేమైనా హెడేక్స్ కి ట్రిగర్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు. సో అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మామూలుగా ఇట్ ఈస్ హెల్దీ ఫర్ బాడీ, మీన్స్ అది బాడీ వెయిట్ తగ్గిపోతుంది, డయాబెటీస్ పేషెంట్స్ కి అది షుగర్ కంట్రోల్ అవుతుంది, ఈవెన్ రిస్క్ ఆఫ్ అది స్ట్రోక్స్, ఈవెన్ ఏజింగ్, ఓల్డ్ ఏజ్, క్యాన్సర్ అలాగా బెనిఫిట్స్ ఉంది. బట్ ఫర్ మైగ్రేన్ పేషెంట్స్, బికాస్ ఫాస్టింగ్ కూడా ఒక వన్ ఆఫ్ ద ట్రిగర్స్ ఫర్ మైగ్రేన్. సో మోస్ట్ మైగ్రేన్ పేషెంట్స్ కి అది మోర్ దెన్ 12 hours ఫాస్టింగ్ చేస్తే అది మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. సో మైగ్రేన్ పేషెంట్స్ కి కూడా ఫాస్టింగ్ చేసుకోవచ్చు, బట్ కొద్దిగా డ్యూరేషన్ తగ్గించాలి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో 16 hours ఫాస్టింగ్ కావాలి, బట్ ఫర్ మైగ్రేన్ పేషెంట్స్ మేబీ 12 hours ఫాస్టింగ్. సో అర్లీ డిన్నర్, కొద్దిగా అర్లీ డిన్నర్ 7:30, 8 తింటే నెక్స్ట్ డే 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో 12 hours దే కెన్ మేనేజ్. బట్ కొన్ని పేషెంట్స్ కి ఇఫ్ దే కెన్ మేనేజ్ 16 hours దెన్ చేసుకోవచ్చు. బట్ అది ఎక్కువ ఫాస్టింగ్ చేస్తే హెడేక్ ట్రిగర్ అవుతుంది, దెన్ మోడిఫై చేయాలి అండ్ దెన్ 12 hours ఫాస్టింగ్ చేయాలి. రైట్. మీరు ఇందాక అన్నట్టుగా స్ట్రెస్ లేని జీవితాలంటూ ఏవీ లేవు డాక్టర్. సో ఎవరిని టచ్ చేసినా మాకు ఈ స్ట్రెస్ అది ఒక ఫ్యాషన్ వర్డ్ లా కూడా అయిపోయింది. నాకు స్ట్రెస్ఫుల్ గా ఉంది, డిప్రెస్డ్ గా ఉన్నాను నేను అని అంటున్నారు. అందులో డెఫినెట్ గా ఎక్కువ శాతమే స్ట్రెస్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడం ఎట్లా డాక్టర్? మీరు మీ పేషెంట్స్ కి ఏం చెప్తారు? స్ట్రెస్ అది చాలా ఫ్యాక్టర్స్ ఉంది. సో ఫస్ట్ అది జాబ్, నేచర్ ఆఫ్ జాబ్ లో ఎంజాయ్మెంట్ ఉంటే స్ట్రెస్ రాదు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ జాబ్ అది నాట్ లైకింగ్, దెన్ స్ట్రెస్ ఎక్కువ వస్తుంది. దెన్ జాబ్ డ్యూరేషన్, ఓవర్ వర్కింగ్. సో ఓవర్ వర్కింగ్ చేస్తే అది సమ్ టైమ్స్ అది మనీ సాలరీ అది ఎక్కువ వస్తుంది, బట్ స్ట్రెస్ కూడా వస్తుంది. సో వర్కింగ్ అవర్స్ మేనేజ్ చేయాలి. సో రీజనబుల్ వర్కింగ్ అవర్స్ 7 to 8 hours, 5 to 6 days, ఒక వారంకి 40 to 45 hours maximum. థర్డ్ అది వెకేషన్ అండ్ రెస్ట్ డేస్. సో వీక్లీ వన్స్ 1 day ఆఫ్ కావాలి. ఆ ఆఫ్ డే మీన్స్ నో అటాచ్మెంట్ టు వర్క్, మొత్తం ఆఫ్. సరే, ఈ ఎంటర్టైన్మెంట్ ఏదైతే మీరు పాయింట్ రైజ్ చేశారో, ఎంటర్టైన్మెంట్ ని చాలా మంది మిస్కన్సెప్షన్ అనే చెప్పుకోవాలి. ఎంటర్టైన్మెంట్ ఈజ్ హ్యావింగ్ ఆల్కహాల్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ చాలా మందికి. ఆర్ ఇట్లా పబ్కి వెళ్ళడము, డాన్సులు చేయడము, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. ఇదే వెకేషన్ కింద కన్సిడర్ చేస్తారు, ఇదే హాలిడే అనుకుంటారు. వాట్ డు యు సే అబౌట్ ఇట్? No, alcohol as a doctor, definitely alcohol, there is no safe amount of alcohol. So any amount of alcohol danger ఉంది. అండ్ ఎవ్రీ డే, ప్రతి వీక్ అది ఇక్కడ హాస్పిటల్లో చూస్తాను, ఆల్కహాల్ కనెక్టెడ్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫిట్స్ వస్తాయి, విడ్రాల్ సీరియస్ వస్తాయి, ఈవెన్ డిమెన్షియా, అది మెమరీ మర్చిపోతారు, లివర్ డ్యామేజ్ ఛాన్సెస్ ఉంది. సో ఆల్కహాల్ లో సేఫ్టీ, జీరో సేఫ్టీ. ఈవెన్ రెడ్ వైన్ కూడా అది హార్ట్ కోసం ప్రొటెక్షన్ లేదు. అదేంటి మీ మీద వేస్తారు తెలుసా, డాక్టర్స్ తాగమన్నారు, కొంచెం తాగమన్నారు అని చెప్పి అంటుంటారు డాక్టర్. అది ఇఫ్ సంబడి ఇస్ డ్రింక్, చాలా ఎక్కువ డ్రింకింగ్ వాళ్ళకి అది ఓకే రెడ్యూస్ చేసి తగ్గి. సో స్మాల్ అమౌంట్స్, స్మాల్ రిస్క్, బట్ అది జీరో అమౌంట్ లో జీరో రిస్క్. ఎనీ స్మాల్ అమౌంట్ కూడా రిస్క్ ఉంటుంది. బట్ సో దెర్ ఇస్ నో సేఫ్ లిమిట్. ఈవెన్ WHO కూడా అది క్లారిఫై చేశారు కి దెర్ ఇస్ నో సేఫ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్. సో ఆల్కహాల్ మీన్స్ జీరో ఆల్కహాల్ ఇస్ ఓన్లీ సేఫ్ ఆల్కహాల్. సో డెఫినెట్ గా దాని నుంచి బయటికి రావాలి. స్ట్రెస్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని మర్చిపోవడానికి, లేకపోతే నిద్ర పట్టట్లేదని, లేకపోతే దాని నుంచి బయటపడడం కోసం దీన్ని ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు, అడిక్షన్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎట్లా దాని నుంచి బయటపడటం ఎట్లా? ఫస్ట్ అది మోటివేషన్ కావాలి, సెల్ఫ్ మోటివేషన్ కి ఎస్ అది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మై హెల్త్, సో ఐ నీడ్ టు కమ్ అవుట్. సో అది ఫస్ట్ మోటివేషన్. సెకండ్ కొన్ని ఆల్టర్నేటివ్ కావాలి. సో ఇఫ్ నో ఆల్టర్నేటివ్ దెన్ అగైన్ అది ఆల్కహాల్ కోసం అది దే కెన్ గో ఫర్ ఆల్కహాల్. థర్డ్ అది మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వీ హ్యావ్ సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్. సో అది సపోజ్ కొన్ని పర్సన్స్ కి అడిక్షన్ ఆర్ డిపెండెన్స్ సిమ్టమ్స్ కన్ఫర్మ్ అయితే డెఫినెట్ గా సైకాట్రిస్ట్ కన్సల్ట్ చేసి అది కొన్ని స్టెప్స్ ఉంది, ఆ స్టెప్స్ ఫాలో చేయాలి. సడన్లీ ఇఫ్ ఇట్ ఆస్తే అది 5 years నుంచి డైలీ డ్రింకింగ్ చేస్తారు, సడన్లీ స్టాప్ చేయండి, దెన్ చాలా అది విడ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి, ఈవెన్ ఫిట్స్ కూడా వస్తుంది. అది దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో అలాగా పర్సన్స్ కి డెఫినెట్ గా అది సైకాట్రిస్ట్ ఇవాల్యుయేషన్ తర్వాత అది అండర్ సూపర్విజన్ తగ్గించేయాలి, స్టాప్ చేయాలి. ఇఫ్ సంబడి ఇస్ అకేషనల్ డ్రింకర్, వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్, అది మంచి మోటివేషన్ ఉంటే దే కెన్ స్టాప్. అండ్ ది డాక్టర్స్ వీ కెన్ టెల్ దెమ్, హెల్ప్ దెమ్ కి అది డ్రింకింగ్ చేస్తే ఇవాళ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నరాలు మీన్స్ పెరిఫరల్ న్యూరోపతి, నర్వ్ డ్యామేజ్ వల్ల వీ హావ్ సీన్ పేషెంట్స్ కాళ్ళు, తిమ్మిర్లు, మంటలు, చాలా సివియర్ సిమ్టమ్స్ వస్తాయి. సో న్యూరోపతి, ఆల్రెడీ డిమెన్షియా చెప్పాను, ఈవెన్ బ్రెయిన్ హెమరేజ్, ఎక్కువ డ్రింకింగ్ వల్ల బ్రెయిన్ హెమరేజ్ కూడా వస్తాయి. అండ్ లివర్ డిసీజ్ చాలా కామన్, ఆల్కహాల్ లివర్ డిసీజ్.
సో చాలా రకాల ఈవెన్ యాక్సిడెంట్స్, సో మెనీ యాక్సిడెంట్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. సో అది కామన్, అది ఎవ్రీబడి నోస్. ఆల్ క్రైమ్స్ ఫస్ట్ థింగ్ పోలీస్ చెక్ ఏం చేస్తారు, ఇస్ ఇట్ సో అదే బికాస్ ఆ టైం బ్రెయిన్ ఫంక్షన్ సరిగా లేదు, పర్సన్ డజంట్ నో ఏం రైట్ ఏం రాంగ్ అది. సో దే కెన్ మేక్ మిస్టేక్స్, ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్. సో అన్ని క్రైమ్స్ లో అది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అది ఒక మేజర్ ఫ్యాక్టర్. డొమెస్టిక్ వైలెన్స్ లో కూడా అది. సో ఆల్ సో మెనీ నెగటివ్ పాయింట్స్ ఉంది, అందరికీ తెలుసుంది. బట్ స్టిల్ అది ఒక డెసిజన్ కావాలి, కేస్ ఇట్ ఇస్ నాట్ ప్లస్ యు ఆర్ స్పెండింగ్ మనీ ఆల్సో. డబ్బులు కూడా పోతున్నాయి. రైట్. బ్రెయిన్ హ్యామరేజ్ అంటే ఏంటి డాక్టర్? సి బ్రెయిన్ అది స్ట్రోక్, 2 టైప్స్ స్ట్రోక్ ఉంది. వన్ టైప్ లో బ్రెయిన్ లో బ్లడ్ సప్లై బ్లాక్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఇస్కెమిక్ స్ట్రోక్. సెకండ్ టైప్ స్ట్రోక్ అది బ్లడ్ వెసల్ రప్చర్ అవుతుంది, బ్రెయిన్ లో బ్లడ్ లీక్ అవుతుంది, దట్ ఈస్ బ్రెయిన్ హెమరేజ్. సో బ్రెయిన్ హెమరేజ్ అది మామూలుగా మోర్ సీరియస్ దెన్ ఇస్కెమిక్ స్ట్రోక్. అండ్ ఆల్సో అది సో సిమ్టమ్, బట్ ఫార్చునేట్లీ ఇన్సిడెన్స్ తక్కువ. అవుట్ ఆఫ్ 3 persons 2 persons గెట్ అది ఇస్కెమిక్ స్ట్రోక్, ఓన్లీ 30% కి అది హెమరాజిక్ స్ట్రోక్ ఆర్ బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది. మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ అవర్ కంట్రీ హై బీపీ. బీపీ ఎక్కువ ఉంటే అది బ్రెయిన్ హెమరేజ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతుంది. సో బీపీని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవటం, ఎటువంటి పరిస్థితుల్లో ఈ మందులు నాకు బానే ఉంది కదా అని మానేస్తూ ఉంటారు, అట్లా చేయకుండా. బీపీ నార్మల్ స్టేజ్ కి ఉండాలి. నార్మల్ బీపీ అంటే బిలో 120/80 ఆర్ మాక్సిమం 130/80, ఆ లెవెల్ కి తక్కువ ఉండాలి. సపోజ్ ఫస్ట్ టైం కొన్ని పర్సన్స్ కి బీపీ హై ఉంది, సో డే 1 కి అది మెడిసిన్ స్టార్ట్ చేయడం అలాగే లేదు. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ మెజర్స్ ఉంది. సో కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ రిడ్యూస్ చేయాలి, సెడెంటరీ లైఫ్ పర్సన్స్ కి కొన్ని వాకింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి, డైట్ చూసుకోవాలి. సో అన్హెల్దీ డైట్ నుంచి హెల్దీ డైట్ కోసం రావాలి. నిద్ర తక్కువ ఉంటే ఆప్టిమైజ్ చేయాలి, నిద్రకి 7 to 8 9 hours పడుకోవాలి. స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ తగ్గించేయాలి. అన్ని చేస్తే 2-3 months చూడాలి. ఇఫ్ స్టిల్ 2-3 months తర్వాత కూడా బీపీ హై ఉంటే దెన్ వీ షుడ్ గివ్ అప్. మీ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలి, బట్ డెఫినెట్ గా మెడిసిన్ కావాలి. వీ షుడ్ నాట్ సే, కొన్ని పేరెంట్స్ చెప్తారు ఐ హేట్ డాక్టర్స్, ఐ హేట్ మెడిసిన్స్, ఐ హేట్ హాస్పిటల్స్. What I tell them, adi hate your body will also hate you. No. Then I tell them, adi hate the disease. Definitely. So adi BP normal unte, which doctor will give you medicine? But BP high unte, adi brain stroke, brain hemorrhage, even heart attack. Chala vyadhi ke risk factors adi high BP, high sugar, high cholesterol. So adi normal stage ki maintain cheyali. Ela maintain chestaru, only lifestyle factors or lifestyle modification plus medicines. But adi we have to take decision, correct decision under medical supervision, అది ట్రీట్మెంట్ చేయాలి. రైట్. హై గురించి మాట్లాడుతున్నారు, లో బీపీ ఎటువంటి రిజల్ట్స్ ని ఇస్తుంది? లో బీపీ మీద ఎంత కాన్సంట్రేట్ చేయాలి? నో, డెఫినెట్ గా లో బీపీ కూడా ఆల్సో రిస్కీ, బట్ హై బీపీ మోర్ రిస్కీ. సో లో బీపీ డెఫినేషన్ ఏంటి? 90/60 ఆర్ బిలో. కొన్ని పేషెంట్స్ చెప్తారు మై బీపీ ఇస్ లో, ఎంత లో? నో సార్ 100/70. 100/70 అది నార్మల్ బీపీ, అది లో కాదు. సో బిలో 90/60 ఉంటే లో బీపీ. లో బీపీ ఉంటే కూడా అది రీజన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ టైమ్స్ డిహైడ్రేషన్, అది చాలా కామన్. మీన్స్ ఇన్ డే 2.5-3 liters వాటర్ కావాలి. సమ్మర్ మంత్స్ లో కొంచెం ఎక్కువ. కొన్ని పేషెంట్స్ జిమ్ లో వర్కౌట్ చేస్తారు, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేస్తారు, సో అక్కడ హైడ్రేషన్ ఎక్కువ కావాలి. సో ఇఫ్ డిహైడ్రేషన్ ఒక మేజర్ ఫ్యాక్టర్, దెన్ సమ్ టైమ్స్ అది లూజ్ స్టూల్స్, డైరియా, వామిటింగ్స్ అలాగా అది ఎక్స్ట్రా లాసెస్ వల్ల కూడా డిహైడ్రేషన్ రావచ్చు అండ్ బీపీ డౌన్ అవ్వచ్చు. దెన్ కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్, కార్టిసోల్ ఒక హార్మోన్ ఉంది, సో బాడీలో కార్టిసోల్ లెవెల్స్ తక్కువ ఉంటే కూడా బీపీ డౌన్ అయిపోతుంది. సో బీపీ ఇఫ్ 90/60 తక్కువ ఉంటే, అండ్ దెన్ హార్ట్ ప్రాబ్లమ్, హార్ట్ లో ఫంక్షన్ సరిగా లేదు, దెన్ కూడా బీపీ డౌన్ అవుతుంది. సో బీపీ ఆల్వేస్ అది లో ఉంటే, బిలో 90/60 ఉంటే ఫిజిషియన్ కలవాలి. అండ్ దెన్ ఆఫ్టర్ ఇవాల్యుయేషన్ ఎగ్జాక్ట్ రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయాలి. మెడికేషన్ ఉంటుంది, రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో బిలో 90/60 is low BP. If it is 100/70, 110/70, అది నార్మల్. రైట్. బ్రెయిన్ ట్యూమర్ అనేది కూడా చాలా సర్వసాధారణంగా వింటున్నామా ఈ మధ్య అనిపిస్తుంది. ట్యూమర్ ఉంది అని చెప్తున్నారు. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి హెరిడిటరీ రీజన్ అవుతుందా? అసలు ఏమిటి కాజ్ అంటే ఏం చెప్తారు? బ్రెయిన్ ట్యూమర్ కి ఎగ్జాక్ట్ రీజన్స్ తెలియదు. సో కొన్ని కేసెస్ కి హెరిడిటరీ, బట్ మాక్సిమం కేసెస్ కి హెరిడిటరీ ఫ్యాక్టర్స్ లేదు. సో 2 types బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఒక బినైన్ ట్యూమర్, బినైన్ మీన్స్ వితౌట్ క్యాన్సర్. సెకండ్ క్యాన్సరస్ ట్యూమర్, ఆల్ మైగ్నెంట్ ట్యూమర్. ఫార్చునేట్లీ ఫర్ అస్ అది బినైన్ ట్యూమర్ ఎక్కువ ఉంది ప్రివలెన్స్. వై ఫార్చునేట్? బికాస్ బినైన్ ట్యూమర్ కి ఒకసారి సర్జరీ చేసి రిమూవ్ చేస్తారు. ఆఫ్టర్ రిమూవల్ ఫర్దర్ అది రికరెన్స్ రాదు మామూలుగా. కొంతమందిలో రికరెన్స్ ఉంటుంది. ఇఫ్ సపోజ్ స్మాల్ అమౌంట్ ట్యూమర్ అది ఎలోకెంట్ ఏరియాలో ఉంది, సో సర్జన్ మే నాట్ బి ఏబుల్ టు రిమూవ్ ఫుల్లీ. 90% రిమూవ్ చేశారు. సో 10% కొన్ని అది ట్యూమర్ లెఫ్ట్ అవుట్ ఉంటే దెన్ that can grow again. సో అది రీగ్రోత్ కూడా చాలా స్లో వస్తుంది. మీన్స్ ఆఫ్టర్ 2 years, 3 years, 5 years అట్లా. ఆ రీగ్రోత్ ని రేడియేషన్ ద్వారా దాన్ని తగ్గిస్తారా? ఎట్లా తగ్గిస్తారు? కరెక్ట్. సమ్ టైమ్స్ డాక్టర్స్ విల్ టెల్ కి ఆ స్పెషల్ పార్ట్ లో అది ట్యూమర్ వచ్చింది, సో ఐ హావ్ నాట్ రిమూవ్డ్. సో ఆ పార్ట్ ట్యూమర్ కోసం ఎక్స్ట్రా రేడియేషన్ కూడా కావాలి. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ చెప్తారు అది అలాగా చేయాలి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ క్యాన్సర్ ఉంటే
ఈవెన్ సర్జరీ చేసిన తర్వాత కూడా సమ్ టైమ్స్ రికరెన్స్ చాలా ఫాస్ట్ గా వస్తుంది. విదిన్ 3 months 3 నెలలకి 6 నెలలకి కూడా అది రికరెన్స్ రావచ్చు, మళ్ళీ గ్రోత్ వచ్చేస్తుంది. మళ్ళీ గ్రోత్ వస్తుంది. సో అండ్ క్యాన్సర్ కూడా గ్రేడింగ్ ఉంది. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 4 క్యాన్సర్ మీన్స్ చాలా అది హై రిస్క్, హై గ్రోత్. గ్రేడ్ 1, గ్రేడ్ 2 కి అది అవుట్కమ్ ప్రోగ్నోసిస్ చాలా బెటర్ ఉంది. ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ అండ్ రేడియేషన్ 15-20 years కూడా అది దే కెన్ మెయింటైన్ గుడ్ లైఫ్. అయితే ఒక్కసారి బ్రెయిన్ అనేది ఒకవేళ ఆపరేషన్ చేస్తే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది వింటూ ఉంటాం. స్పీచ్ లో ఇబ్బంది కానీ, మెమరీ లాస్ కానీ, ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం డాక్టర్. అది మామూలుగా డిపెండ్స్ ఆన్ లొకేషన్. సో ట్యూమర్ ఎక్కడ ఉంది, సో ట్యూమర్ సపోజ్ లెఫ్ట్ సైడ్ లో, అందరు రైట్ హ్యాండెడ్ పర్సన్స్ కి లెఫ్ట్ ఫ్రంటల్ ఆ పార్ట్ నుంచి అది స్పీచ్ మాట ఏరియా, లెఫ్ట్ టెంపరల్ అది మెమరీ ఏరియా. సపోజ్ ఆ పార్ట్ లో ట్యూమర్ ఉంది, సో డాక్టర్ వెన్ దే డూ సర్జరీ కొన్ని రిస్క్ ఉంది. బట్ నౌ డేస్ చాలా అది వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్. ఆ ఎక్విప్మెంట్స్ ద్వారా ఆ స్కానింగ్ ద్వారా ఎగ్జాక్ట్ ట్యూమర్స్ కి లొకలైజ్ చేస్తారు. అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఎగ్జాక్ట్ ఓన్లీ ట్యూమర్ కి ఎక్సైజ్ చేస్తారు. సో నార్మల్ హెల్దీ బ్రెయిన్ కి డ్యామేజ్ ఛాన్సెస్ చాలా తగ్గాయి. 20 years ముందు 30 years ముందు అలాగా ఫెసిలిటీస్ లేదు. బట్ ప్రెసెంట్లీ అది చాలా అక్యురేట్ సర్జరీస్ చేస్తారు. సో అలాగా రిస్క్ ఉంది, బట్ బిలో 5%. ఒకవేళ రైట్ సైడ్ ఒకవేళ ట్యూమర్ ఫామ్ అయితే ఎటువంటి? రైట్ సైడ్ అది చాలా మంచిది కంపేర్ టు లెఫ్ట్ సైడ్, బికాస్ మొత్తం రైట్ హ్యాండ్ పర్సన్స్ కి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. సో రైట్ సైడ్ బ్రెయిన్ లో అది స్పీచ్ ఏరియా లేదు, మెమరీ ఏరియా కూడా చాలా లో దిస్ థింగ్ కాంట్రిబ్యూషన్. సో రైట్ సైడ్ ఇఫ్ సపోజ్ ట్యూమర్ ఉండాలి వన్ సైడ్, ఇఫ్ గాడ్ గివ్స్ వన్, గాడ్ ప్లీజ్ గివ్ మీ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ కి వద్దు, బికాస్ లెఫ్ట్ సైడ్ అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంది. సో మాట ఏరియా, స్పీచ్ ఏరియా, అండర్స్టాండింగ్ ఏరియా లెఫ్ట్ సైడే ఉంది. సో లెఫ్ట్ సైడ్ ట్యూమర్ సర్జరీ కొద్దిగా టెక్నికలీ మోర్ డిఫికల్ట్, ఛాన్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ ఉంది. ఈవెన్ మాట తగ్గడానికి అది మెమరీ లాస్ కి రిస్క్ ఎక్కువ ఉంది లెఫ్ట్ సైడ్ ట్యూమర్స్ కి. సో ఒకవేళ స్పీచ్ ఒకవేళ ఇబ్బంది అయింది, బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయింది, స్పీచ్ కి ఇబ్బంది అయింది అంటే రీహాబిలిటేషన్ ఎంత వరకు హెల్ప్ అవుతుంది? డెఫినెట్ గా రీహాబిలిటేషన్ ప్లేస్ గుడ్ రోల్, నాట్ ఓన్లీ పోస్ట్ ట్యూమర్, ఈవెన్ అది స్ట్రోక్ పేషెంట్స్ కి, బ్రెయిన్ హెమరేజ్ కి. సో ఆఫ్టర్ అది ఇమీడియట్ ట్రీట్మెంట్ కొన్ని పేషెంట్స్ కి డెఫిసిట్స్ ఉంటుంది, మీన్స్ మాట ప్రాబ్లమ్, చేయి కాలు అది వీక్నెస్ ఉంది. సో అది ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ద్వారా డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ రూల్. సో ట్రీట్మెంట్ డస్ నాట్ స్టాప్ అట్ సర్జరీ ఆర్ మెడిసిన్స్. డిశ్చార్జ్ తర్వాత కూడా అది ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్, స్పీచ్ థెరపీ అన్ని కంటిన్యూ చేయాలి. అండ్ దెన్ గ్రాడ్యువల్ గా రికవరీ వస్తుంది. రైట్. మొత్తం ఒక బాడీని కంట్రోల్ చేసేదే ఈ న్యూరో సిస్టమ్. డెఫినెట్ గా బ్రెయిన్, స్పైనల్, మొత్తం నర్వ్స్, ఆ కనెక్టివిటీ మొత్తం కూడా న్యూరో సిస్టమ్ మీద ఆధారపడి ఉంది. డెఫినెట్ గా చాలా చాలా కేర్ తీసుకోవాలి. ఎట్లాంటి హెల్దీ లైఫ్ ని మనం అలవాటు చేసుకోవాలి ఫర్ ద బెటర్, అంటే హెల్దియర్ లైఫ్? డెఫినెట్ గా అది, బికాస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో బ్రెయిన్ అది హెల్త్ మెయింటైన్ చేయాలి. ఎలా మెయింటైన్ చేయాలి? చాలా సింపుల్ అది టిప్స్ చెప్తాను. సో most important అది నిద్ర. See, when I say sleep, what can be more easy? Sleep means just eyes close చేసి పడుకోవాలి. But during sleep అది brain regrowth, brain boosting, even అది brain లో కొన్ని bad chemicals ఉంది, bad proteins ఉంది, ఆ రిమూవల్ కూడా అది నిద్ర టైంలో వస్తుంది. We have something called glymphatic system. సో అది bad amyloid అన్ని క్లీనింగ్ ప్రాసెస్ నిద్ర టైంలో వస్తుంది. ఈవెన్ పేషెంట్స్ అల్జైమర్స్ వ్యాధి ఉంది, డిమెన్షియా వ్యాధి. సో పీపుల్ అది నిద్ర తక్కువ ఉంటే అల్జైమర్స్ రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది. సో 7 to 9 hours అన్ని అడల్ట్స్ కి అది పడుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ అది ఫిజికల్ యాక్టివిటీ. సెడెంటరీ లైఫ్ బ్రెయిన్ వ్యాధి కోసం మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. స్ట్రోక్ రిస్క్ ఎక్కువ అవుతుంది, డిమెన్షియా రిస్క్ ఎక్కువ వస్తుంది. సో యాజ్ పర్ WHO గైడ్ లైన్స్ జస్ట్ 150 minutes ప్రతి వారం, ఒక వారంకి 150 minutes, 2.5 hours ఎక్సర్సైజ్ చేయాలి. అంతే, దట్స్ ఆల్. జస్ట్ 30 minutes per day, 5 days a week. అంతే. కొంచెం బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, ఏం లైక్ వాట్ ఎవర్ ఫెసిలిటీస్ ఉంటే అది చేయాలి. అండ్ కొద్దిగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మీన్స్ వెయిట్ లిఫ్టింగ్, జస్ట్ 2 to 3 days ఇన్ ఎ వీక్, వారంకి 30 minutes అంతే, అది చేయాలి ఎక్సర్సైజ్. థర్డ్ అది డయట్, వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్. సో కొన్ని డయట్ హెల్దీ, వీ ఆల్ నో. సో అది ఆప్టిమమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్, షుగర్ ఇస్ ఎనిమీ నెంబర్ 1 అన్ని వ్యాధికి. డయాబెటీస్, హై బీపీ, హార్ట్ అటాక్, స్ట్రోక్, డిమెన్షియా. సో షుగర్ మొత్తం స్టాప్ చేయాలి. షుగరీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, అది దర్ ఇస్ నో రోల్. ఈవెన్ డయట్ సాఫ్ట్ డ్రింక్ కూడా అది చాలా రిస్క్స్ ఉంది. సో అది తీసాలి. ఫ్రైడ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్ ప్యాకేజ్ ఫుడ్స్. సో అన్హెల్దీ ఫుడ్స్ తీసి హెల్దీ ఫుడ్స్. సో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ వెరీ గుడ్ ఫర్ బ్రెయిన్. చియా సీడ్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, అండ్ ఫిష్ లైక్ సాల్మన్, అది బ్రెయిన్ కోసం చాలా. బ్లూబెర్రీస్. సో అలాగా డయట్ లో ఇన్కార్పొరేట్ చేయాలి హెల్దీ డయట్. అండ్ దెన్ వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఈ 3 will affect the brain also. సో బీపీ 130/80 బిలో మెయింటైన్ చేయాలి. హెల్దీ పర్సన్స్ కి షుగర్, HbA1c ఇస్ బిలో 5.7 ఉంటే నార్మల్ ఉంది. డయాబెటిక్స్ కి బిలో 7 HbA1c మెయింటైన్ చేయాలి.
అండ్ కొలెస్ట్రాల్ చెక్ చేసి ఎవ్రీ ఇయర్ చెక్ చేసి అది నార్మల్ లెవెల్స్ కి మెయింటైన్ చేయాలి. దెన్ 2 సిన్స్ ఉంది, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, బోత్ ఆర్ బ్యాడ్ ఫర్ బ్రెయిన్. సో అది దెర్ ఇస్ ఈ నో పాపాలని అస్సలు మూట కట్టుకోవద్దు. సో స్మోకింగ్, జీరో సిగరెట్, ఆల్కహాల్, జీరో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్, అది బ్రెయిన్ కోసం గుడ్. సోషల్ ఇంటరాక్షన్స్, నౌ డేస్ పీపుల్ హ్యావ్ 1000 ఫ్రెండ్స్ ఆన్ ఫేస్బుక్ అండ్ సోషల్ మీడియా. రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ లేదు. ఎదురుకుండా ఉంటేనే మాట్లాడుకోం డాక్టర్ గారు, ఎవరి ఫోన్ లో వాళ్ళు బిజీ. చూడండి మా కెమెరామెన్స్ ఇద్దరు ఫోన్ లో బిజీ. కరెక్ట్. సో ఆ రియల్ లైఫ్ లో 1 ఫ్రెండ్ ఉంటే ఇట్ ఈస్ బెటర్ దెన్ 1000 వర్చువల్ ఫ్రెండ్స్, బికాస్ అవసరం సపోజ్ కావాలి దెన్ యూ నీడ్ రియల్ ఫ్రెండ్స్. అది ఇన్ టైమ్స్ ఆఫ్ and talk to the person directly, rather than on phones. Correct. And social engagements and functions attend cheyali. So loneliness oka pedda risk factor brain vyadhi ki. So loneliness not human being social animal. So adi festivals, functions, luckily our country lo chala ekku festivals undi, functions undi, adi arrange, adi especially for older people, because adi young persons ke job lo daily basis ki interactions undi, but retirement tarvata adi aa facilities ledu. So for them definitely ga adi social engagements kavali. So and then 2 additional risk factors kuda undi old age ke. One is vision problems, cataract anni unte suppose vision input ledu, adi kuda dementia risk factor. And then hearing problem, so hearing kuda oka yearly once check cheyali, and hearing problem unte hearing aid pettukovali. So hearing takku unte kuda adi dementia risks chala high undi. But what is dementia, doctor? Dementia means adi oka main memory function జ్ఞాపకం అది తగ్గిపోతుంది. అండ్ డే బై డే వేరే ఫంక్షన్స్ కూడా బ్రెయిన్ కి అఫెక్ట్ అవుతుంది. ఒక స్టేజ్ వస్తుంది పర్సన్ బికమ్స్ టోటలీ డిపెండెంట్. సో ఎక్కడ పోవాలి, ఈవెన్ కామన్ ఫెమిలియర్ ప్లేసెస్, అది కామన్ షాప్స్ ఎక్కడ ఉంది, రిలేటివ్ ఈల్ ఎక్కడ ఉంది, దే కెన్ గెట్ లాస్ట్. సమ్ టైమ్స్ పేపర్ లో న్యూస్ లో వస్తుంది సో పర్సన్ అది మిస్సింగ్ ఫర్ లాస్ట్ 2 days. సో దట్ ఈస్ డిమెన్షియా. సో బ్రెయిన్ ఫంక్షన్స్ డే బై డే అది అసలు ఫంక్షనింగ్ ఉండదు. And it is progressive disease. And danavalla how long does it takes to progress? It starts slowly. So just suddenly adi ninna some familiar person's name marchipotaru, and then any important assignments, appointments adi kuda marchipotaru. And finally adi in house also where he kept his spectacles or pen vetukuntune untam, or password, adi password forgetting chala common, but something using for last 4-5 years, adi that is also not good. Password change cheyali, but important documents adi ekkada petali, adi they'll forget. And then for that they need assistance kavali. So ivi one of the symptoms అని అనుకోవచ్చా dementia కి? అంటే మతిమరుపు, మనం సర్వసాధారణంగా తిడతాం కూడా, అడికి మతిమరుపురా లేకపోతే అసలు ఏమి గుర్తుండవు అని అంటూ ఉంటాం, కానీ ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. కరెక్ట్. yes. సో అది మామూలుగా ఏమవుతుంది, బ్రెయిన్ సైజ్ ష్రింక్ అవుతుంది, అది ఇన్ అల్జైమర్స్ డిసీజ్. సో అది కామనెస్ట్ కాజ్ ఆఫ్ డిమెన్షియా అల్జైమర్స్. అక్కడ బ్రెయిన్ సైజ్, hippocampus, memory area, and then slowly different brain parts affect అవుతుంది. Other cause strokes. So repeated the strokes వస్తే కూడా different parts damage అవుతుంది, అది called vascular dementia. And then vitamin B12 చాలా తక్కువ ఉంటే కూడా dementia రావచ్చు. సో different reasons ఉంది. బ్రెయిన్ ట్యూమర్ వల్ల, బ్రెయిన్ లో ఒక వ్యాధి ఉంది NPH. సో బ్రెయిన్ లో అది వాటర్ ఎక్కువ అవుతుంది, దానివల్ల బ్రెయిన్ లో ప్రెషర్ ఉంటే అది నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్. సో అది ఎనీ పర్సన్ డిమెన్షియా వస్తే న్యూరాలజిస్ట్ కన్సల్ట్ చేయాలి, అండ్ విత్ ప్రాపర్ టెస్టింగ్ ఎగ్జాక్ట్ రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి ఆ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో మాక్సిమం మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కొన్ని పేషెంట్స్ కి ట్యూమర్ ఆర్ NPH ఉంటే అది సర్జరీ కూడా చేసుకోవాలి. డెమెన్షియాకి నెక్స్ట్ వర్షన్ అల్జైమర్స్ కింద కన్సిడర్ చేయాలా? Alzheimer's also one type of dementia. The commonest cause of dementia Alzheimer's. రెండు రిలేటెడ్, both same. అల్జైమర్స్ వచ్చిన వాళ్ళు మనం సినిమాల్లో కూడా 1-2 సినిమాల్లో మేము చూసాం, చాలా ఫన్నీగా చూపించి ఉన్నారు, బట్ చాలా సీవియర్ కండిషన్ అది. దానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? అది యంగ్ పర్సన్స్ కి అల్జైమర్స్ రాదు మామూలుగా, చాలా రేర్. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ రిస్క్, అల్జైమర్స్ రిస్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఓల్డర్ పర్సన్స్ కి రిస్క్ హై రిస్క్ ఉంది, యంగర్ పర్సన్స్ కి తక్కువ రిస్క్. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కొద్దిగా రిస్క్ హై ఉంది. సో 10% అది ఫ్యామిలీ వల్ల వస్తుంది, జెనెటిక్ ఫ్యాక్టర్స్. 90% జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ లేదు, సో స్పోరాడిక్ కేసెస్. సో 2 సైడ్ రావచ్చు. బట్ ఎనీ పర్సన్ అది ఫర్గెటింగ్, డే బై డే కండిషన్ డిటెరియేట్ అవుతుంది. ఆ కండిషన్ కి అది వీ షుడ్ నాట్ బ్లేమ్ ఓల్డ్ ఏజ్. హెల్దీ ఓల్డ్ ఏజ్ ఉంటే అది డిమెన్షియా రాదు, అన్హెల్దీ ఏజింగ్ కి అది డిమెన్షియా వస్తుంది. సో ఎనీ పర్సన్ హ్యావింగ్ సివియర్ మెమరీ ప్రాబ్లమ్ అది న్యూరాలజిస్ట్ కన్సల్ట్ చేసి ఇవాల్యుయేషన్ చేయాలి. సో చాలా కామన్ క్వశ్చన్ ఒకవేళ అడగాలి అనుకుంటే, ఇంట్లో లేడీస్ గానీ అందరూ ఇప్పుడు వంటలు చేసుకుంటున్నారు అనుకోండి, పాలు స్టవ్ మీద పెట్టాను మాడిపోయాయి మర్చిపోయాను, అన్నం స్టవ్ మీద పెట్టాం మాడిపోయాను మర్చిపోయాం, ఇదేమైనా సిమ్టమ్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుందా? అంటే ఫ్రీక్వెంట్ గా అది జరుగుతుంటాయి, అది అకేషనల్ మర్చిపోయారు. ఫ్రీక్వెంట్ గా అన్నాను. సో బట్ సపోజ్ అది రొటీన్ డైలీ లైఫ్ కోసం, సో లైక్ కామన్ ఆబ్జెక్ట్స్ ఇంట్లో ఎక్కడ పెట్టాను, ఇఫ్ దే స్టార్ట్ ఫర్గెటింగ్ దట్, కొన్ని ఫెమిలియర్ పర్సన్స్ వచ్చారు, ఫ్రెండ్,
ఆల్రెడీ లాస్ట్ 3-4 years నుంచి డైలీ చూస్తారు, వీక్లీ చూస్తారు. నా ఇప్పుడు అది ఎవరు వచ్చారు, ఎవరిది అలాగా ఉంటే అది ప్రాబ్లం. బట్ సపోజ్ కొన్ని పర్సన్స్ కి 10 years ముందు చూసారు, ఇప్పుడు అది 10 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ సేమ్ పర్సన్ పేరు గుర్తు రావట్లేదు, దట్ ఈస్ నాట్ డిమెన్షియా, కామన్. దట్ ఈస్ కామన్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం బ్రెయిన్ డిలీట్ చేస్తూ ఉంటుందా ఈ డేటాని? డెఫినెట్ గా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, బికాస్ బ్రెయిన్ లో కూడా ఒక లిమిట్ ఉంది, లైక్ హార్డ్ డిస్క్. సో అది సో ఆటోమేటిక్ అది ఆ ప్రాసెస్ నైట్ లో నిద్ర టైంలో అట్లా వస్తుంది. సో డే టైం అది చాలా ఎక్స్పోజర్ వస్తుంది. బట్ ఏం ఇంపార్టెంట్ ఏం అన్ఇంపార్టెంట్ బ్రెయిన్ అది డిసైడ్ చేసి కొన్ని డిలీట్ చేస్తారు అండ్ కొన్ని పర్మనెంట్ స్టోరీలో పోతుంది. సో వీ కెనాట్ రిమెంబర్ ఎవ్రీథింగ్, ఒక లిమిట్ ఉంది బ్రెయిన్ కోసం కూడా. బట్ వాట్ అ బ్యూటిఫుల్ క్రియేషన్ ఇట్ ఈస్. Definitely 100%. So far we can transplant every organ of the body. Liver transplant చేసుకోవచ్చు, హార్ట్ చేసుకోవచ్చు, లంగ్, బట్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ నో సక్సెస్. వస్తుందంటారా ఫ్యూచర్ లో? తెలియదు, ఫ్యూచర్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. అంటే ఇంతకు ముందు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా వింతగా అసలు జరగదు, జరిగింది. రైట్, బ్రెయిన్ కూడా డెఫినెట్ గా వన్ డే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. బట్ ఇప్పటి వరకు అది అన్ని ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ బ్రెయిన్. బట్ అది చాలా రిస్కీ. ఇఫ్ యూ కెన్ ట్రాన్స్ప్లాంట్ బ్రెయిన్ మీన్స్ అది it can become an ethical dilemma. Ethical dilemma అవుతుంది obviously, because see heart is only pumping కోసం. Correct. ఇది చాలా ఉంటుంది. మొత్తం కరెక్టర్, ఇంటెలిజెన్స్, ఐక్యూ, ఒక పర్సనాలిటీ అది డిపెండ్స్ ఆన్ బ్రెయిన్. ఇఫ్ then all the people, intelligent people, brainy people, their brains will be in high demand. They may kill that person to transplant. ఇది రాకుండా ఉండాలి డాక్టర్ గారు. మాలాంటి వాళ్ళకైతే పర్వాలేదు కానీ మీలాంటి ఇంటెలిజెన్స్ కి అయితేనే ప్రాబ్లం. నేను కూడా కామిక్ వే ఐ జస్ట్ అడ్మిటెడ్. రైట్. వాస్కులర్ కి సంబంధించి చెప్పండి. వాస్కులర్ మాల్ఫార్మేషన్ ఇన్ బ్రెయిన్ అంటే ఏంటి? బ్రెయిన్ లో అది వెయిన్స్ ఉంది ప్లస్ ఆర్టరీ ఉంది, జస్ట్ లైక్ ఎనీ బాడీ పార్ట్ కు. సో అది ఆ వెయిన్ లో కొద్దిగా అది సైజ్ పెద్ద అయింది, ఆర్టరీస్ కొంచెం పెద్ద అయింది, సమ్ టైమ్స్ అబ్నార్మల్ కనెక్షన్స్ వెయిన్స్ అండ్ ఆర్టరీస్ కి. సో ఆల్ దిస్ విల్ కమ్ అండర్ వాస్కులర్ మాల్ఫార్మేషన్స్. రిస్క్ ఏంటి? అది వాస్కులర్ మాల్ఫార్మేషన్ వల్ల అది సమ్ టైమ్ దే కెన్ రప్చర్ అండ్ బర్స్ట్ అయితే దెన్ బ్రెయిన్ లో బ్లీడింగ్, బ్రెయిన్ హెమరేజ్ కోసం అది ముందు చెప్పాను. హై బీపీ వన్ రిస్క్ ఫ్యాక్టర్. నెక్స్ట్ టు హై బీపీ అది మాల్ఫార్మేషన్. సో బ్రెయిన్ లో అనిరిజం ఉంటే, ఏవి మీన్స్ ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్ ఉంటే రిస్క్ ఆఫ్ రప్చర్ అండ్ బ్రెయిన్ హెమరేజ్ చాలా హై. సో అన్ఫార్చునేట్లీ మోస్ట్ పేషెంట్స్ కి బ్రెయిన్ హెమరేజ్ తర్వాత అది టెస్టింగ్ తర్వాత అది మాల్ఫార్మేషన్ డిటెక్ట్ అవుతుంది. కొన్ని పేషెంట్స్ కి అది బిఫోర్ రప్చర్ కూడా, సపోజ్ కొన్ని తలనొప్పి కోసం స్కాన్ చేశారు అండ్ స్కాన్ లో మాల్ఫార్మేషన్ డిటెక్ట్ అయింది. సో లక్కీ పర్సన్స్ కి బిఫోర్ రప్చర్ కూడా డయాగ్నోసిస్ రావచ్చు. బట్ మాక్సిమం పేషెంట్స్ కి అన్ఫార్చునేట్లీ రప్చర్ తర్వాత అదే డిటెక్ట్ చేస్తాను. బట్ స్టిల్ ఆ స్టేజ్ కూడా ట్రీట్మెంట్ చేయాలి, బికాస్ ఒకసారి రప్చర్ అయింది పేషెంట్ రికవర్ అవుతుంది, మళ్ళీ కూడా రప్చర్ ఛాన్సెస్ ఉంది. సో ఒకసారి మాల్ఫార్మేషన్ డిటెక్ట్ అయితే అది ఇమీడియట్ గా తొందరగా అది న్యూరో సర్జన్ ఇంటర్వెన్షన్ కూడా ట్రీట్మెంట్ ఉంది. సో ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అది చూసి వితౌట్ సర్జరీ కూడా అది ట్రీట్మెంట్ చేస్తారు. సో మాల్ఫార్మేషన్ కి నో నీడ్ టు వరీ. ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది, సర్జికల్ సైడ్ కూడా ట్రీట్మెంట్ ఉంది అండ్ వితౌట్ సర్జరీ కూడా ట్రీట్మెంట్ ఉంది. సో డాక్టర్స్ అది టీమ్ డిస్కస్ చేసి ఏం బెస్ట్ అది ఆప్షన్ పేషెంట్ కి అది డిసైడ్ చేస్తారు. ఈ రేడియాలజీ విషయంలో కరెక్ట్ గా ప్లేస్మెంట్ కరెక్ట్ గా అక్కడే చేసేటటువంటి పద్ధతి చాలా రేర్ గా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ లో కూడా అంత పర్టికులర్ గా లేవు అని చెప్తూ ఉన్నారు. వాట్ డు యు సే అబౌట్ ఇట్? నౌ అది మేబీ అది 20 years ముందు, ఇప్పుడు అసలు అలా ఇప్పుడు లేదు. ఇప్పుడు అవైలబుల్ ఎవ్రీవేర్. హాస్పిటల్ ఆల్ పెద్ద మేజర్ హాస్పిటల్ అది ఫెసిలిటీస్ ఉంది అండ్ చాలా ఈజీ మీన్స్ అది ట్రైన్డ్ పర్సన్స్ అది ఉంటారు. ఈ హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 3-4 ప్రొసీజర్స్ చేస్తారు. సో ట్రైన్డ్ ఒక టీమ్ ఉంది న్యూరో ఇంటర్వెన్షన్స్ కి, అండ్ విత్ హై సక్సెస్ రేట్. పెరాలసిస్ గురించి కూడా చెప్పండి డాక్టర్. పెరాలసిస్ అనేది మనం వింటూనే ఉంటాం, వస్తూనే ఉంటుంది పక్షవాతం అనేది. ఏంటి మేజర్ రీజన్స్ ఏమై ఉండొచ్చు పెరాలసిస్? పక్షపాతం మీన్స్ అది బ్రెయిన్ స్ట్రోక్. సో స్టార్టింగ్ లో చెప్పాను, స్ట్రోక్ మీన్స్ అది ఇస్కిమిక్ స్ట్రోక్ మోర్ కామన్. సో ఇస్కిమిక్ మీన్స్ అది బ్రెయిన్ లో బ్లడ్ సప్లై ఒక పార్ట్ కి బ్లాక్ అవుతుంది, అది సడన్ గా బ్లాక్ అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ అది ఏం బ్రెయిన్ లో ఏం పార్ట్ లో బ్లడ్ సప్లై బ్లాక్ అయింది, ఆ ప్రకారం సిమ్టమ్ వస్తుంది. సో మామూలుగా సిమ్టమ్ మెమరైజేషన్ కోసం అది ఏం చెప్తాను, అది బిఈ ఫాస్ట్. సో బి మీన్స్ బ్యాలెన్స్. సో సడన్ గా అది బ్యాలెన్స్ ప్రాబ్లం వస్తుంది, నడిచినప్పుడు తూలునాటగా వస్తుంది. ఈ మీన్స్ అది ఐస్. సో సడన్ గా ఒకసారి చూపు తగ్గిపోయింది, డబుల్ విజన్ కనపడుతుంది. ఎఫ్ మీన్స్ అది ఫేస్, ఒక సైడ్ ఫేస్ పర్లైజ్ అది వీక్ అవుతుంది. ఏ మీన్స్ ఆర్మ్స్, వన్ సైడ్ ఆర్మ్స్ అది వీక్ అవుతుంది. అండ్ దెన్ ఎస్ మీన్స్ స్పీచ్. సో సడన్ గా అది మాట స్పష్టంగా రావట్లేదు, అండర్స్టాండింగ్ సరిగా రావట్లేదు, ఫంబల్స్ కూడా వస్తుంది. సో ఎనీ ఆఫ్ దీస్ సిమ్టమ్స్ అది ఒకసారి సడన్ గా అట్లా స్టార్ట్ అయితే ఇట్ కుడ్ బి స్ట్రోక్. అండ్ టీ స్టాండ్ ఫర్ టైమ్. సో టైం చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ మినిట్ చాలా క్రూషియల్. సో బికాస్ అన్ని స్ట్రోక్ పారాలిసిస్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఫ్యూ అవర్స్ లో ఉంది. సో యాజ్ సూన్ యాజ్ స్ట్రోక్ సిమ్టమ్స్ అది కనపడుతుంది, ఈవెన్ ఇఫ్ ఇట్
డౌట్స్ ఉంటే కూడా అది నియరెస్ట్ స్ట్రోక్ రెడీ సెంటర్ కి రావాలి, నాట్ క్లినిక్, నాట్ నర్సింగ్ హోమ్, అక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ లేదు. సో మేజర్ హాస్పిటల్ కి రావాలి. అండ్ దోస్ వర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, వై గో ఫర్ నర్సింగ్ హోమ్? సో బికాస్ ఇమీడియట్ గా స్కాన్ చేయాలి. వితౌట్ స్కానింగ్ స్ట్రోక్ పక్షపాతం డయాగ్నోసిస్ చెప్పలేదు. బికాస్ 2 టైప్స్ ఉంది. సో బ్రెయిన్ లో బ్లీడింగ్ కూడా వస్తుంది అండ్ ఇస్కిమిక్ స్ట్రోక్ కూడా వస్తుంది. రెండుకి ట్రీట్మెంట్ వేరే ఉంది. బ్రెయిన్ బ్లడ్ సప్లై బ్లాక్ అయితే ఒక స్పెషల్ ఇంజెక్షన్స్ ఉంది, దట్ 4.5 hours లోపల అది ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ ఇస్తే క్లాట్ కి డిజాల్వ్ చేస్తారు అండ్ దెన్ రికవరీ చాలా ఫాస్ట్ అవుతుంది. ఒకవేళ అది టైం దాటిపోయిన తర్వాత ఇచ్చే ఛాన్స్ ఉండదా? ఇంకా అది ఇంజెక్షన్ వి కెనాట్ గివ్, బట్ అది ఇంటర్వెన్షన్. సో డైరెక్ట్ గా అది వైర్ పెట్టి అక్కడ క్లాట్ తీయాలి. ఫర్ దట్ 24 hours వరకు టైం లిమిట్ ఉంది. సో ఫస్ట్ 24 hours చాలా క్రూషియల్. ఇన్ దాట్ ఆల్సో ఫస్ట్ 4 గంటల లోపల అది 4 గంటల అప్పర్ లిమిట్, 1 hour లో వస్తే అది ఈవెన్ మోర్ బెనిఫిట్. సో ఈచ్ మినిట్ డిలే చేస్తే మిలియన్స్ ఆఫ్ బ్రెయిన్ నర్వ్స్ అది డ్యామేజ్ అవుతుంది. సో 4.5 hours అప్పర్ లిమిట్ టైం లిమిట్ ఉంది, బట్ ఆ లిమిట్ లో కూడా 1 గంట 1.5 hours లోపల ఇంజెక్షన్ ఇస్తే రికవరీ ఛాన్సెస్ చాలా ఫాస్ట్ వస్తుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ సేమ్, హై బీపీ, హై షుగర్, హై కొలెస్ట్రాల్, sedentary lifestyle, overweight, obesity, stress, unhealthy food, stress. So risk factors same, smoking. So all the risk factors. So prevention కోసం ఆ risk factors maintain చేయాలి. ఈ symptoms వస్తే తొందరగా hospital కి రావాలి, స్కానింగ్ చేసి అండ్ దెన్ ఈ 2 types ట్రీట్మెంట్ చెప్పాను. నాకేం కాదు, ఇది చిన్న విషయం, ఇట్లాంటివన్నీ పనిచేయవు. సో డెఫినెట్ గా అది స్ట్రోక్. ఇఫ్ యు లుక్ అట్ ద 3 biggest killers, so number 1 heart attack, number 2 cancer, third adi pakshpatam paralysis, so and 4th road accident. So top 3 killers plus disabling diseases, stroke, paralysis kuda one of them. So adi chinna vyadi kaadu, idi pedda vyadi. Even those who survive, sometimes adi speech radu, sometimes adi cheyi kala mottam strength radu. So disabling condition. So we have to take seriously అండ్ టైమ్లీ ట్రీట్మెంట్ చేయాలి, ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ చేశాక రికవరీ ఎప్పటి వరకు అవ్వచ్చు నార్మల్ అయిపోవడానికి? ఆ పర్సనల్ రికవరీ కొన్ని పేషెంట్స్ కి అది విదిన్ ఫ్యూ డేస్ కూడా రికవరీ వస్తుంది. పెద్ద క్లాటింగ్, పెద్ద పక్షపాతం ఉంటే దెన్ కొన్ని 2-3 months ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ చేయాలి. చాలా పెద్ద సైజ్ ఉంటే దెన్ మేబీ 6 months 1 year కూడా టైం పడుతుంది. సో డిపెండ్స్ ఆన్ ది క్లాటింగ్ సైజ్ ఎంత ఉంది అండ్ లొకేషన్.